నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. నిన్న నాసిక్, ఇవాళ పూణే. నాసిక్లో ఇస్లాంలోకి మారకపోతే నీ అంతు చూస్తా, ఒక ఉద్యోగినికి బెదిరింపు. సహచర ఇస్లాం ధర్మం పాటించే వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ రిపీట్ అయింది పూణేలో కూడా. అక్కడ కంపెనీ టీసీఎస్ అయితే ఇక్కడ విప్రో టెక్నాలజీస్. 2019 నుంచి 25 మధ్య పనిచేసిన ఒక మహిళా ఉద్యోగినికి ఎదురైన వేధింపులన్నీ ఆవిడ హిందూ జనజాగృతి సమితి నిర్వహించిన ఒక ప్రెస్ మీట్లో మొత్తం అన్ని వివరాలు వెల్లడించారు. కంపెనీ మీద కేసు దాఖలైంది అండ్ ఆమెను వేధించిన తన సీనియర్ మేనేజర్, ఆవిడ కూడా ముస్లిమే, ఆవిడ మీద కూడా కేసు దాఖలైంది. చట్టపరమైన చర్యలకు ఆవిడ ఉపక్రమించారు. ఇలా వేధిస్తున్నారు తనని ఇస్లాంలోకి మారమని. మారితే ప్రపంచంలో మంచి అవకాశాలు దొరుకుతాయి, ఎంతకాలం ఈ హిందూ ధర్మంలో ఉంటావు, పనికిమాలిన ఈ మతంతో నీకేంటి పని, మారు, పక్కనున్న ముస్లిం ఎంప్లాయీ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకో. ఇది ఆవిడ చేసింది. దీని మీద ఆవిడ కంపెనీ అంబుడ్స్మన్ దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం ఏం లేదు. ఆవిడ ఒక మీటింగ్కి పిలిచారు, బెదిరించి పంపించారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రిజైన్ చేసి వెళ్ళిపోమన్నారు. నువ్వు మారితే మారు, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోమన్నారు. సరే, నాసిక్ కేసు బయటకు వచ్చిన తర్వాత ఇక ఆవిడ ఉపేక్షించదలుచుకోలేదు. వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. పూణేలోని హింజేవాడ పోలీస్కి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడే లొకేట్ అయింది కూడా విప్రో టెక్నాలజీస్ అక్కడే. అందులో ఆవిడ స్పష్టంగా ఏంటంటే ఆవిడకి ఎదురైన వేధింపులు, అలాగే మేనేజర్, సీనియర్ మేనేజర్ ఆవిడ చేసిన వ్యవహారం మొత్తం సమగ్రంగా వివరించింది. అసలు ఈ దరిద్రం ఏంటి? మతం మారమని, మారకపోతే చంపేస్తామని, లేకపోతే ఉద్యోగం లేకుండా చేస్తామని, పక్కనున్న ముస్లిం వ్యక్తితో సంబంధం పెట్టుకోమని, ఈ అరాచకం ఏంటి? ఎన్నాళ్ళుగా ఇలాంటివి జరుగుతున్నాయి? ఎంతమంది బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు? పోలీసులు ఇవాళ సరే కేసు పెట్టారు, ఫైండ్ అవుట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్లో మొత్తం అన్ని విషయాలు తెలుస్తాయి. అక్కడ చూస్తే నాసిక్లో ఇలా బెదిరించిన ఆవిడకేమో మరి ముంబైలో కొందరు రాజకీయ నాయకుల సపోర్ట్. ఆ ఎంఐఎం నాయకుడు ఒక ఆయన కార్పొరేటర్, బుల్డోజర్ తోటి ఆయన ఆఫీస్ కూల్చేశారు. బుల్డోజర్లు ఇవాళ పూణేకి కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఇలాంటివి జరిగినా అక్కడికి బుల్డోజర్లు పంపితే కానీ వీళ్ళు దారిలోకి రారు. పేట్రేగిపోతున్న ఇస్లామిక్ అల్లరి మూకలు వెస్ట్ బెంగాల్లో చూసాం, సౌత్ 24 పరగనాస్ డిస్ట్రిక్ట్లో. అయితే హిందూ గర్ల్స్ని, ఉమెన్ని గేలి చేసిన కొన్ని ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ మీద లోకల్గానే హిందువులు తిరగబడి చావుబాదారు. ఆ ఎంబడే ఎక్కడి నుంచి వేసుకొచ్చారో ఒక 100 మంది మాబుని వేసుకొచ్చి హిందువుల దుకాణాలను తగలబెట్టారు. మరోపక్క పొరుగు దేశం బంగ్లాదేశ్లో నిరసనలు రోడ్ల మీదకి వచ్చి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ని మార్చేయాలట. సువేందు అధికారిని ఇంటికి పంపించేసి మమతా బెనర్జీని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలట. మమ్మల్ని బలవంతంగా పంపించేస్తున్నారు అక్కడి నుంచి, మళ్ళీ దీదీ అధికారంలోకి వస్తుంది, మేము వస్తాం, మొత్తం మహాబంగ్లాదేశ్ ఏర్పడుతుంది, మీ సంగతి తేలుస్తాం, భారత్ని అంతమొందిస్తాం. ఏంటి ఛాందస్వాదం? ఒకే ఒక్క దేశం ప్రపంచంలో పేరుకి హిందూ దేశం కాకపోయినా హిందువులు అత్యధికంగా ఉన్న దేశం మనదే, భారతదేశం. మన దరిద్రానికి సెక్యులర్ అని ఒకటి పదం తగిలించుకొని అటు ఇటు కానీ వ్యవస్థలు ఇక్కడున్న పరిస్థితిని మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సరే, అలా ఆయన చూసినా ప్రస్తుతానికి హిందువుల మెజారిటీ. ఏమో 2047కి వాళ్ళు రాసుకున్న డాక్ట్రిన్ ప్రకారం దీన్ని ఇస్లామిక్ స్టేట్గా మారుద్దామనే ప్రయత్నాలు ఊపందుకుంటే రేపొద్దున జరగబోయేది ఏంటి? అయోధ్యలో రామాలయం ఉంటుందా? మధురలో కృష్ణుడి మందిరం ఉంటుందా? కాశీలో విశ్వనాథుని మందిరం ఉంటుందా? ఈ సందేహాలన్నీ భవిష్యత్ తరాలని ఆందోళనలో నెడుతున్నాయి. భవిష్యత్ తరాలు చూడగలుగుతాయి వీటిని. ఎంత ఉపద్రవం ఈరోజు భారతదేశం ముందర ఉన్నది, ఎంత పెద్ద సవాల్. జాతీయవాదమా, మతవాదమా అనేది చూసుకుంటే మతవాదం వైపు మొగ్గు చూపే సంస్థలు, వ్యక్తులు, అలాగే డీప్ స్టేటు, అవసరం ఉన్నా లేకపోయినా భారతదేశంలో అగ్గిరాజయాలను చూసే చైనా, ఇవన్నీ కలిపి పన్నుతున్న పన్నాగానికి పాకిస్తాన్ సపోర్టు, అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద విశ్వవిద్యాలయం, ఇవన్నీ కలిపి చేస్తున్న కుట్రలు, దాని రిజల్టే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు ఈ రకంగా అంటే పూణే ఇన్సిడెంటే చూసుకుంటే ఆవిడ బయటకు వచ్చి చెప్పగలిగారు. 2019 నుంచి 25 మధ్య అక్కడ పనిచేస్తే ఎన్నేళ్ళు ఆక్షోభ అనుభవించారు ఆవిడ. ఎందుకు మారాలి అసలు? మతం మారమని చెప్పేవాళ్ళు మీకు హెచ్ఆర్ మేనేజర్సా, సీనియర్ మేనేజర్సా? ఏం పీకుతున్నాయి ఆ కంపెనీలు? ఇన్ఫ్యాక్ట్ మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని
ఒక రెగ్యులర్ సర్క్యులర్ ఉంటుంది కదా, మానిటరింగ్ లేదా? మీరు పేరు మోసిన సంస్థలు కదా, మీకు ఆ పాటి బాధ్యత లేదా మీ ఉద్యోగుల పట్ల? అసలు కొందరిని నియమించుకోవాలంటేనే సందేహం తలెత్తే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇలాంటి వ్యక్తుల వల్ల, ఇలా ఉపేక్షించే మీలాంటి సంస్థల వల్ల. కేవలం 10% ఉంటారేమో అలాంటి వాళ్ళు, కానీ మిగిలిన 90% ముస్లిం సమాజం కూడా ఈ నింద ఎదుర్కొంటుంది. ఒక మాట ఆలోచించుకోండి, రివ్యూ చేసుకోండి. మొత్తంగా ఒకే రకమైన ఇంప్రెషన్ కలిగేలాగా వ్యవహరిస్తున్న ఇలాంటి మత ఛాందసవాద శక్తుల నుంచి అర్జెంటుగా రక్షణ కావాలి ఈ దేశానికి. మరి ఏం చేయాలి? నాసిక్ దర్యాప్తు పురోగతిలో ఉంది, అండ్ అలాగే పుణే కూడా. బుల్డోజర్ తీసుకెళ్ళి ఆ హెచ్ఆర్ఎం మేనేజర్ ఉంటున్న ఇల్లు కూల్చేయాలా? లేకపోతే ఆవిడకి ప్రోత్సాహం అందించిన వాళ్ళని, జకీర్ నాయకులని, వీళ్ళని తీసుకొచ్చి భారతదేశంలో బహిరంగంగా శిక్షించాలా? ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల జకీర్ నాయక్ ఉన్నాడు, వివాదాస్పద మత గురువు. పాకిస్తాన్లో ఉండి ప్రేరేపించి జనాల మైండ్ సెట్తో ఆడుకొని ఇక్కడి నుంచి యూట్యూబర్లకి గాలం వేసి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి 40 రోజులు 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వచ్చేప్పుడు డబ్బులు ఇచ్చి పంపించి మరీ ప్రోత్సహిస్తున్న మతఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తున్న జకీర్ నాయకులు. అలాగే పాకిస్తాన్లో ఒక మహిళ, సీనియర్ మహిళ అధికారి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరుకి ట్రావెల్ ఏజెన్సీ నడుపుతుంటారు, కానీ ఐఎస్ఐకి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి ఆవిడ చీఫ్ ప్రమోటర్. ఈ మొత్తం చేసేదంతా ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ని తయారు చేయటం, స్లీపర్ సెల్స్ని భారతదేశంలోకి పంపించడం. ఇప్పటిదాకా 3000 మందిని పంపించింది ఆవిడ. మేడం ఎం అంటారు, మేడం ఎన్, నోషిబా షహబాజ్, ఆవిడ, జకీర్ నాయక్, వీళ్ళందరూ పనిన కుట్రలో భాగంగానే ఐటీ కంపెనీల్లో కూడా వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇస్లామిక్ ఛాందస్వాదులు వచ్చేస్తున్నారు, వచ్చి పొల్యూట్ చేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు. మొత్తం ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు. ఇప్పుడు బయటపడినవి టీసీఎస్ అండ్ విప్రో, ఇలా బయటపడని సంస్థలు ఎంతో. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేకించి ఐటీ క్యాపిటల్స్ లాగాను, ఐటీ హబ్బులుగా పేరుపడ్డ హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై, హర్యానా, ఇవన్నీ కూడా ఇవాళ వణుకుతున్నాయి. ఇలాంటి అరాచకాలు ఇంకా ఎక్కడెక్కడ వెలుగు చూస్తాయో, ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో, ఎలా తమ పిల్లలు, తమ బిడ్డలు ఈ మౌనంగా వేదన అనుభవిస్తున్నారో అని చెప్పి భయపడుతున్నారు పేరెంట్స్. హిందూ బాలికల తల్లిదండ్రులు, హిందూ యువతుల తల్లిదండ్రులు. దీనికి చెక్ పెట్టాలి. ఒక్కొక్క కేసు బయటపడుతుంది. ఇప్పుడే గనక అంటే ఆదిలోనే తుంచకపోతే మొక్కే వంగంది మానే వంగదు. సో స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాల్సిందే. చట్టాలు, కేసులు, కోర్టు చుట్టూ తిప్పటాలు కాకుండా ఏకాఏకి ఒకే రకమైన శిక్ష పడేలా చేస్తే కానీ దీనికి అడ్డుకట్ట వేయలేం.